హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డే వ్లాగ్ లాగా షూట్ చేశాను అనమాట. సో నేను మా మమ్మీతో అండ్ మా బాబుతో కలిసి పీస్ఫుల్గా స్పెండ్ చేసిన టైం మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది. తన నియరెస్ట్ అనమాట. యాక్చువల్గా తండేల్ మూవీకి వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. మా మమ్మీ కూడా రావడం వల్ల లక్కీగా ఇలా కలిసి వచ్చింది అని చెప్పేసి మా మమ్మీ మా బాబు నేను మా ఫ్రెండ్తో కలిసి తండేల్ మూవీకి వెళ్దామని జిఎస్ఎం మాల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఆ మూవీకి అయితే రీచ్ అయిపోయాం. సో బ్రేక్ టైంలో బయట బాగుంది అంటే జిఎస్ఎం మాల్కి ఎప్పుడు రాలేదనమాట. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించి రికార్డింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి వరకు ఏదైనా షార్ట్ తీస్తానేమో అనుకున్నాను, బట్ చాలా బాగుంది జిఎస్ఎం మాల్. ఎస్థెటిక్గా ఉంది. సో నేను ఇందులో ఇంకా ఏమేమి షూట్ చేశానో మీరు నెక్స్ట్ చూస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అక్కడ నార్మల్గా మన మదర్స్ పిల్లలతో మన మూవీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడిస్తే మనకి ఏం చేయాలో అర్థం కాదు కదా. సో ఇక్కడ కిడిల్స్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. సో వాళ్ళకంటూ చిన్న ప్లే ఏరియా లాగా ఏమన్నా డ్రాయింగ్స్ అలా వేసుకోవడానికి, లేకపోతే మన దగ్గర బొమ్మలు ఉంటాయి పెట్టి ఆడిపించడానికి అలా ఉన్నాయి. సో మా ఫ్రెండ్ నేను కలిసి ఇక్కడ వెరైటీగా ఫోటోషూట్లా ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ 3 పిక్చర్స్తో పాటు మేము కూడా ఆ మిర్రర్లో రావడానికి రకరకాల తంటాలు పడుతూ ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. మా వాడిని అక్కడ కెడిల్స్ దగ్గర మమ్మీని వదిలేసి వచ్చి ఇలా అయితే ఫైనల్గా ఆ 3 పిక్చర్స్తో పాటు మా పిక్చర్ కూడా వచ్చేలాగా ఫొటోస్ అయితే దిగేసుకొని మళ్ళీ రిటర్న్ ప్లే ఏరియాకి వెళ్ళిపోయాము అనమాట. అక్కడ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బ్రైట్గా. వాళ్ళ కోసం మినీ టీవీ కూడా పెట్టారు. ఈ ప్లేస్ అయితే నాకు చాలా పిక్చరస్క్గా అనిపించింది, చాలా కలర్ఫుల్ అండ్ బ్రైట్గా. మా ఇద్దరి డ్రెస్సెస్కి కాంట్రాస్ట్ చాలా బాగా అనిపించి నేను మింటూ కూడా అక్కడ ఫొటోస్ దిగాం అనమాట. చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా వచ్చాయి పిక్చర్స్. అండ్ మింటూ కూడా కోఆపరేట్ చేస్తున్నాడు ఇప్పుడు. అంటే ఇది వరకు కొంచెం సైలెంట్గా ఉండేవాడు, ఇప్పుడు బాగా నవ్వుతున్నాడు అనమాట. అండ్ మూవీ టైం ఎలాగో బ్రేక్ టైం అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువ తినడం దేనికి అని చెప్పి అక్కడ బెస్ట్ సెల్లర్స్ కూడా ఉన్నాయన్నమాట. కాంబో లైక్ కోక్ విత్ శాండ్విచ్ లేదా 2 మినీ సమోసాస్ లాగా ఉన్నాయి. సో ఎక్కువ తినడం ఇష్టం లేక మినీ నా బేసిక్ ఆర్డర్ చేశాము. మూవీ అయితే ఫినిష్ చేసుకొని మాల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే నాకు 2 కావాలి, ప్లే ఏరియా కావాలి ప్లస్ ప్లే జోన్ కావాలి. మింటూ ప్లే జోన్కి తీసుకెళ్ళామన్నట్టు చాలా వీడియోస్లో చూసి అట్రాక్ట్ అయ్యి అడుగుతున్నాడు అనమాట. సో అందుకే ప్లే జోన్కి తీసుకురావాలని మెయిన్ కాన్సెప్ట్. ఆ మాల్కి వెళ్తే సినిమాకి వెళ్ళొచ్చు, ప్లే జోన్ చూపించచ్చు అని చెప్పి. అంటే ఇక్కడ లెఫ్ట్లో ప్లే జోన్ ఉంది. అంటే ఈ పెద్దవి కాకుండా చిన్నపిల్లలకి ఓన్లీ స్లైడ్ వచ్చి అందులోంచి బాల్స్లో జంప్ చేసేది అవి ఉంటాయి కదా. నేను దానికోసం వెళ్ళాను, బట్ అన్ఫార్చునేట్లీ అది రెనోవేషన్లో ఉందంట. ఆ రోజు క్లోజ్ ఉంది అని చెప్తే ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఫ్రెండ్ దగ్గర కార్డు ఉందంటే కానీ తీసుకురావడం మర్చిపోయింది. సో ఏం చేసాం, నార్మల్గా చూపించాం వాడికి ఇంటర్నల్గా ఇవి ఉన్నాయి అని చెప్తే వాడు ఒక 10-15 మినిట్స్ అలా టైం స్పెండ్ చేశాడు. ఊరికి అలా ఆడుకుంటూ చూస్తూ ఉన్నాడు అనమాట. గేమ్స్ అంటే ఏం ఆడలేదు. బట్ దెన్ బయట ఇంకేమైనా ఉంటే అవి ఎక్కించచ్చు కదా, ప్రస్తుతానికి అయితే చూపిద్దాం అంటే వాడి ఏజ్ గేమ్స్ కాదు. అక్కడ కార్డు లేనిది ఏముండదంట కదా, ఫస్ట్ కార్ తీసుకోవాలి అని అన్నారు అనమాట. సో నెక్స్ట్ టైం కార్ తీసుకొని వద్దాంలే అని అనుకున్నాం. పోనీ ఇండివిజువల్గా ఏమైనా ఆడిస్తారా ఆ గేమ్స్ అంటే వాళ్ళు కుదరదు అన్నారు అనమాట. సో అవుట్ ఆఫ్ నో ఆప్షన్ అవన్నీ తిప్పి చూపించాం. వాటికి కూడా వాడు చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఇలా కార్ దగ్గర అండ్ వేరే వాళ్ళు షూట్ చేస్తుంటే అవన్నీ చూసి బాగా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యాడు. బట్ వాడి ఏజ్ కాదని మేము ఇంకేం చేయలేకపోయాం అనమాట. సో ఈ కలర్ఫుల్ అండ్ పిక్చరెస్క్యూ వీడియోస్ అయితే తీసాను. ఈ బ్లాగ్ ఎందుకో నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మేబీ దట్ మాల్ దే మేడ్ ఇట్ సో అనుకుంటా. నాకు అందుకే వ్లాగ్ కూడా తీయాలనిపించింది. ఇక్కడైతే టామ్ అండ్ జెర్రీ చోల్ పీకుతున్నాడు మా వాడు. ఇలా అయితే ప్లే జోన్ నుంచి బయటకు వచ్చి షాపింగ్ ఏమున్నాయో చూద్దామని చూసాం. పిల్లలకి క్రాక్స్ మింటూకి ఆల్రెడీ 2 జతలు ఉన్నాయన్నమాట, అందుకే తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఫిష్ స్పా ఉంది, బాడీ మసాజర్ కూడా ఉందన్నమాట. అండ్ ఈ పవర్ రేంజెస్ ఎవరైనా టాయ్ కలెక్షన్ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా అలా టాయ్ కలెక్షన్ ఉండే ప్లేస్ కూడా ఉందన్నమాట. అండ్ ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. నాకైతే వేరే మాల్స్తో పోలిస్తే ఈ మాల్ చాలా నీట్గా, అందంగా, ఏస్థెటిక్గా అనిపించింది. ఇది మినిసో లాంటిదంట, లాటినో అనేది చెప్తే అందులో కూడా వెళ్ళాం చూడడానికి.
ఇక్కడ కలెక్షన్ కూడా చాలా ప్రీటీగా ఉంది. పోస్ట్ దట్ నేను మా మమ్మీ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకొక బ్యూటిఫుల్ షాప్ మాకు ఇక్కడ నచ్చింది. ఎస్టెల్ఏ అని చెప్పి ఒక జ్యువెలరీ షాప్ ఉందన్నమాట. రోజ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ 1 గ్రామ్ గోల్డ్ ఉంది. ఎంత బాగుందంటే, అంటే వ్యాలంటైన్ సీజన్ కదా, మనకు అలా పింకిష్ గా బ్యూటిఫుల్ పీసెస్ ఏమైనా కనిపిస్తుంటే లైక్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇది ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రైస్ వైజ్ ఓకే, పర్లేదు. లైక్ అంటే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటుంది. ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్, మనకి స్టోన్ కలెక్షన్, 1 గ్రామ్ గోల్డ్, మన ట్రెడిషనల్ ఈవెంట్స్కి సంబంధించిన జ్యువెలరీ, బ్రేస్లెట్స్తో సహా. ఈ సెట్ చూడండి, నేను ఇప్పుడు తీసుకుంటాను చేతిలోకి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వేసుకెళ్ళడానికి. బ్రేస్లెట్స్తో సహా నాకు ఈ చైన్ సెట్ కూడా బాగా నచ్చింది అనమాట. అండ్ ఈ కడాస్ ఇవన్నీ బయట జ్యువెలరీ కలెక్షన్. ఇంటి నేను ఒక షాప్ ఉంది, అందులో ఆ స్టాల్కి వెళ్ళాలి మనం. మింటూకి బాగుంటాయి అని చెప్పింది అనమాట. సమ్మర్ కలెక్షన్ అయితే అదిరిపోయింది ఈ షాప్లో, నాకు చాలా బాగా అనిపించింది. అసలు సమ్మర్ కలెక్షన్ అంతా వీళ్ళ దగ్గరే ఉందా అన్నట్టుంది. విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ద పాప్ ఆఫ్ కలర్ అంటారు కదా, బ్రైట్ సమ్మర్కి కావాల్సిన కలెక్షన్ అంతా వీళ్ళ దగ్గర ఆల్రెడీ వచ్చేసింది. ఇది కార్డ్ సెట్, అంటే ఫ్రూట్ కలెక్షన్ అంట ఇది. అండ్ నాకైతే చాలా బాగా అనిపించిన ప్యాటర్న్స్ అండ్ ఆల్. మిద్దరం పిన్నింగ్ చేసామని చెప్పి మోస్ట్లీ పిక్చర్స్ తీయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఈ ఫ్రాక్ కూడా వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన ఫ్రాక్స్, టాప్స్ చాలా బాగున్నాయి. ఈ చిన్నపిల్లలవి జస్ట్ 99కి, 250కి, 199 ఈచ్ టీషర్ట్స్ కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట. సో నాకు మింటుకి కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాం. ఒక టాప్ కూడా బాగా నచ్చింది, బట్ దెన్ నా కలర్ మీద ఆ కలర్ అనట్లేదని మమ్మీ అనేది. మదర్ సెల్ఫీ కదా, బ్రైట్ కలర్ చేసుకోవాలంటారు. సో ఇక్కడ క్యూట్ క్యాండీ షాప్ కూడా ఉందన్నమాట. నాకు అంటే వాళ్ళ ప్లేస్మెంట్ ఏమో నాకు తెలియదు, చాలా క్యూట్ అనిపించింది. మింటూనే ఎలాగో ప్లే జోన్లో ఆడిపించలేకపోయాం కదా అని చెప్పేసి ఇక్కడ ట్రైన్ కనిపించింది అనమాట. సో మా వాడు చూడండి, ధైర్యంగా అతను పట్టుకుంటా అన్నాడని చెప్పేసి నేను ఇంకా ఎక్కలేదన్నమాట. సో వాడి ట్రిప్ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా ధైర్యంగా కదలకుండా కూర్చున్నాడు. ఒక 2 to 3 రౌండ్స్ ఫినిష్ చేసుకుని అయితే మా వాడు వచ్చాడు అన్నమాట. సో మా వాడు లాస్ట్ రౌండ్ ఫినిష్ చేస్తున్నాడు, అయినా కానీ ఆ ట్రైన్ ఎటు వెళ్తే అటు వెళ్తున్నాను. పొరపాటున వాళ్ళు చూసుకోకపోతే పడిపోతాడేమో అని చెప్పేసి ఫైనల్లీ వాడు ట్రైన్ ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆయన బెల్ట్ వేసారు అనుకోండి. చూడండి వాడి ధైర్యం, ఇంకా దిగడానికి అక్కడే కూర్చుంటారంట. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ చాక్లెట్ కోటెడ్ ఐస్ క్రీమ్ ఇస్తారు అని అంటే ఇది కూడా ట్రై చేసాం అనమాట. చాలా బాగా అనిపించింది. అంటే మనం జనరల్లీ కోన్ ఐస్ క్రీమ్ అది తింటారు, దాంట్లో చాక్లెట్ కోటింగ్. అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ ఏమంటారు, ఇంటి కోసం డెకోర్ ఐటమ్స్, ఏమైనా యూనిక్ ఐటమ్స్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ షాప్ అనమాట. నాకైతే బోహో స్టైల్ ఎవరైనా వాళ్ళ ఇంటికి ట్రై చేస్తున్నారంటే మాత్రం దిస్ ప్లేస్ ఈజ్ రియల్ వాచ్. నాకైతే చాలా బాగా అనిపించినాయి కలెక్షన్. మీరు కూడా చూడండి ఎంత పెట్టిగా ఉన్నాయో. ఎవ్రీ పీస్ ఈజ్ యూనిక్, ఆల్ టైప్స్ ఉన్నాయన్నమాట, చిన్న దగ్గర నుంచి పెద్ద వాటికి అన్ని. సో బోహో స్టైల్ ఎవరైనా ఇల్లు డెకరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ కూడా వ్యాలంటైన్స్ డే సింబాలిక్ వాళ్ళ కార్డ్స్ పెట్టారు, హ్యాండ్ రిటర్న్ కార్డ్స్, అండ్ 50% ఆఫ్ కూడా ఉందంట. వెరీ ప్రిటీ కలెక్షన్ కదా. ఇలా ఒక పీస్ఫుల్ డే నా వ్యాలంటైన్స్తో అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. లక్కీగా మమ్మీ కూడా వచ్చింది. సో అలా స్లోగా బయటికి వస్తూ మా ఐస్ క్రీమ్ అయితే ఫినిష్ చేసాం అనమాట. ఇంటూ ఆల్రెడీ లోపల ట్రైన్ ఎక్కాడు, బయట బస్సు ఎక్కుతా అని మళ్ళీ పోయి ఆ బస్సులో ఎక్కి కూర్చున్నాడు వాడు. ఇలా అయితే మా డే ఫినిష్ అయింది. వెరీ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ డే. మూవీ కూడా మాకైతే చాలా బాగా నచ్చింది. నేను చూపించిన కలెక్షన్, మేము స్పెండ్ చేసిన టైము, ఇదంతా నాకైతే నచ్చింది. మీకు కూడా చూడడానికి బాగా అనిపించిందని నేను అనుకుంటున్నాను. Hope you all like this video. If you all like this video, please like, share and subscribe to Chitra and Chitti Vlog. See you in another video guys. Take care. Bye bye.